సెబేషియస్ సిస్ట్ కూడా గడ్డలాగే ఉంటుంది. కానీ సెబేషియస్ సిస్ట్ మోస్ట్‌లీ 1 ఆర్ 2 ఉంటాయి తప్ప మల్టిపుల్ నంబర్స్‌లో ఉండవు. మల్టిపుల్ నంబర్స్‌లో ఉంటే మోస్ట్‌లీ అవి లైపోమాస్ ఉండొచ్చు. ఈ సెబేషియస్ సిస్ట్ వరకు చూసుకుంటే మోస్ట్‌లీ మనకు స్కిన్ పైన ఒక చిన్న పింపుల్ లాగానో ఆర్ ఒక చిన్న బ్లాక్ డాట్‌తో కూడుకొని ఉంటుంది. అండ్ ఆ బ్లాక్ డాట్ కింద చూసినట్లయితే బాగా గట్టిగా ఒకటేదో గడ్డలాగా తగులుతూ ఉంటుంది. ఈ సెబేషియస్ సిస్ట్ అసలు ఎందుకొస్తుంది అని చూసుకుంటే, ముందుగా మనకు బాడీలో ప్రతి చోట గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ చర్మం కింద ఉంటూ, చర్మం కింద గ్రంథి ఉండి, ఆ గ్రంథికి చర్మం పైకి ఒక చిన్న పైప్ అనేది పంపిస్తూ ఉంటుంది. మనకి ఈ చెమట అండ్ ఈ సీబమ్ అనేవి బయటికి రావడానికి. ఈ సెబేషియస్ సిస్ట్ అనే దాంట్లో ఏమవుతుంది అంటే, ఏ పైప్ ద్వారా ఈ గ్రంథుల్లో నుంచి సెక్రీషన్స్ అన్నీ బయటకొస్తున్నాయో, ఆ పైప్ అనేది బ్లాక్ అయిపోయి, ఈ సెక్రీషన్స్ అన్నీ బయటికి రాలేక లోపలే చేరుకొని ఉబ్బుకుంటే దాన్నే సెబేషియస్ సిస్ట్ ఆర్ సెబేషియస్ గ్లాండ్స్ అంటాం. సెబేషియస్‌లో జరిగే మెయిన్ కాంప్లికేషన్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ అంట. సో, పేషెంట్‌కి అప్పటి వరకు గడ్డ ఉన్నింది. బట్ నొప్పి లేదు. అండ్ దానిపైన ఒక చిన్న బ్లాక్ డాట్ లాగుంది. బట్ ఉన్న పలంగా ఒక్కసారిగా అది బాగా పెద్దదైపోయి రోజుకి పెద్దదవుతూ ఎర్రగా అయిపోయి దాంట్లోంచి చీములాగా గానీ, లేదంటే బ్యాడ్ స్మెల్‌తో కూడుకున్న ఏదన్నా బయటికి రస్సులాగా కారుతుంటే మాత్రం అది ఇన్ఫెక్టెడ్ సెబేషియస్ సిస్ట్ అంటాం. ఇన్ఫెక్టెడ్ సెబేషియస్ సిస్ట్ అనేది ఒక కాంప్లికేషను. వన్స్ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం మనం ఇమ్మీడియేట్‌లీ సర్జరీ చేసుకోవాలి. లేదు అంటే ఆ ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అయిపోయి బాగా ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి.